జేబీ మిత్రులారా, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో దళితుల శ్మశాన వాటికని ఆక్వా రైతులు చెరువులకు వెళ్ళే దారి కోసం రోడ్డు వేయడానికి బలవంతంగా పోలీసుల్ని అడ్డుపెట్టి ఆక్రమిస్తున్నటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. దీని మీద స్థానికంగా ఉన్నటువంటి ఎస్సీలు, దళితులు మాకు శ్మశాన వాటిక చాలా అవసరం, ఎట్టి పరిస్థితుల్లోనూ దీని నుంచి దారి ఇవ్వటానికి వీల్లేదు, ఇటు కాకుండా వేరే ప్రాంతం నుంచి దారి వేసుకోండి అని చెప్పి అక్కడ దాన్ని అడ్డుకుంటూ ఉన్నారు. ఇటువంటి ఘటన జరిగి 2 రోజులుగా సోషల్ మీడియాలో కానీ, అనేక పేపర్లలో కానీ, న్యూస్ ఛానల్లో కానీ వార్తా కథనాలు వస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ నిద్రపోతుందా? అసలు ఆంధ్రప్రదేశ్కి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉందా? ఉంటే బతికుందా? ఊపిరితో ఉందా? లేదా? గతంలో మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు చేశారు, అంతకుముందు మేరుగు నాగార్జున గారు చేశారు, ఇంకా కొంతమంది చేశారు. బలహీన వర్గాలకి ఎటువంటి కష్టం వచ్చినా ఆ కమిషన్ సమర్థవంతంగా పనిచేస్తేనే ఆ కమిషన్ బతికున్నట్టు లెక్క. కానీ ఇప్పుడు అనేక ఘటనలు దళితుల మీద దాడులు చేయడం, తిరుపతిలో 2 వ్యక్తులు, నిన్న కూడా ఒక వ్యక్తిని అమానుషంగా కొట్టారు, ఇంకా కొన్ని చోట్ల అత్యాచారాలు జరిగినాయి మహిళల మీద, ఇంకా అనేక చోట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మాలామాదిగా తేడా లేకుండా వారి యొక్క కాలనీని ధ్వంసం చేస్తూ నిరాశ్రయులను చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే ఎస్సీ కమిషన్ ఎక్కడా స్పందించడం లేదు. అసలు బాధితులను పరామర్శించి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. అటువంటప్పుడు ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయడం ఎందుకు? ఎస్సీ కమిషన్కి ఒక వ్యక్తి ఎన్నిక కావడం దేనికి? ఆ ఎస్సీ కమిషన్ హోదాలో కూర్చుని ఉచితంగా జీతాలు దొబ్బి తినడానికా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం చెప్పాలంటే, హోంమంత్రి గారు మాటకు మెదిలితే ప్రతిపక్షం చేసే ర్యాలీల మీద, పరామర్శల మీద ప్రెస్ మీట్లు పెట్టి ఏదో పిచ్చివాగుడు వాగుతాం తప్ప విపత్తుల సమయంలో కానీ, అత్యాచారాల సమయంలో కానీ, అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినప్పుడు, లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చినప్పుడు దాని మీద ఎలాంటి సమీక్ష నిర్వహించిన పాపాలు కానీ, లేదా అక్కడ దోషులు ఎవరైనా ఉంటే అసాంఘిక చర్యలు చేసిన దోషుల మీద చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చిన పాపాలు కానీ పోలేదు. దళితులకు హోంశాఖలు ఇచ్చి దళితుల మీద దాడులు, హింస, అత్యాచారాలు చేసి మీ శాఖే మాకే ముడిపెట్టడం అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి అతిపెద్ద తెలివైన కుట్ర. దయచేసి దళితులకు హోంశాఖ ఇస్తే మేము దాన్ని స్వాగతించడం లేదు. ఈ రోజు నుంచి మా దళిత ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇవ్వద్దు. ఈ కమిషన్లు కూడా, ఎస్సీ కమిషన్లు కూడా దళితులకు ఇవ్వద్దు, వేరే వాళ్ళకి ఇవ్వండి. అవసరమైతే వాళ్ళ మీదకి వెళ్ళి మేము పోరాడుకునే రైట్ అన్నా మాకు వస్తుంది. వీళ్ళకి ఇవ్వడం వల్ల వీళ్ళని ఏం మాట్లాడాలో తెలియక మేము కూడా నోరు మూసుకు కూర్చోవాల్సి వస్తుంది. సిగ్గుపడాలి దళిత మంత్రులు, దళిత ఎమ్మెల్యేలు, దళిత శాఖల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆ పార్టీల్లో కూర్చుని చేతగాని సన్నాసులు, దద్దమ్మల్లాగా ఏదో ఒక డ్రామా చూస్తున్నట్టు, సినిమా చూస్తున్నట్టు, ఒక యాడ్ చూస్తున్నట్టుగా మీరు తిలకించి కాళ్ళు చేతులు చచ్చిపడిపోయిన వాళ్ళలాగా, కంటి చూపు మందగించిన వాళ్ళలాగా, చేతగాని వాళ్ళలాగా, నోరు మెదపలేని మోగవాడిలాగా మీరు నిశ్శబ్దంగా ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మా దృష్టిలో చచ్చిపోయినట్టే లెక్కగా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి ఘటనల్ని మీరు ఉన్నారనేది ఎప్పుడు మేము మర్చిపోయాం. ఇక మీదట ఉపేక్షించేది లేదు. ఎక్కడికక్కడ మా యొక్క సమస్యలు మేము ఎదుర్కొంటాం. రాజ్యాంగం అండగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.